ప్రకాశం బ్యారేజీ ప్రమాదంలో పడింది. ఎగువ నుండి దాదాపు 11 లక్షల క్యూసెక్కుల వరద వస్తూ ఉండడంతో బ్యారేజీలోని ఓ గేటు దెబ్బతింది. ఇసుక బోటు కొట్టుకు వచ్చి 3/4వ గేటుకు బలంగా తాకడంతో పిల్లర్ పాక్షికంగా ధ్వంసమైంది. గేట్ల వద్ద కూడా బోట్లు అడ్డుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే 3/4వ గేటు తప్ప మిగతా గేట్ల నుండి వరద సాఫీగా కిందకు వెళుతోందని సమాచారం. ప్రకాశం బ్యారేజీ దిగువన రిటైనింగ్ వాల్ పై వరకు వరద నీరు వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ 3-4 గేట్ల దగ్గర కూడా బోట్లు అక్కడ వచ్చి చేరి వాటర్ కి ఆటంకం ఏర్పడిన పరిస్థితి నెలకొన్నట్లుగా తెలుస్తోంది. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైట్ హిమబిందు, ఎగువ నుంచి వస్తున్న వరద అయితే మాత్రం విజయవాడ ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున చేరుతుంది. దీంతో కూడా ఇప్పటికే కొన్ని లక్షల క్యూసెక్ల నీరును కూడా సముద్రంలోకి అధికారులు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీలో 70 గేట్లను కూడా పైకెత్తి వరద నీరు మొత్తాన్ని కూడా సముద్రానికి విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇటు ఖమ్మం, వైరా నుంచి వస్తున్న వరద మాత్రం విజయవాడ ప్రకాశం బ్యారేజీకి పెద్ద లక్షల్లో క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో కూడా ఏదైతే ఫెర్రీ ఘాట్లు కానివచ్చు, విజయవాడ ఉన్నటువంటి భవానీ ఘాట్లో ఉన్నటువంటి ఆ పెద్ద ఎత్తున వరద బోట్లు కూడా ప్రకాశం బ్యారేజీలో వరద దాటి కొట్టకు వచ్చి 2-3-4 గేట్ల వద్ద కూడా ఇరుక్కున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా ఆ పెద్ద పెద్ద బోట్లు వచ్చి ఏదైతే గేట్లకి తాగడంతో 2-3 గేట్లు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఈ వరద దాటి కూడా 2 గేట్లు కొట్టకపోయినట్లయితే మనకి సమాచారం ఉంది. దీనిపై కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే మాత్రం వరద జరుగుతున్నప్పుడు కూడా అక్కడ ఈ ప్రకాశం బ్యారేజ్ అయితే మాత్రం ప్రమాదంలోనే పోచి ఉందని చెప్పుకోవచ్చు. మరో పక్క చూసినట్లయితే మాత్రం ఈ ఏదైతే పెద్ద ఎత్తున బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ తాగడంతో ఏదైతే ఒక ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తాల్సినటువంటి ఛానల్ ఏదైతే అది కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా ప్రకాశం బ్యారేజీ వద్ద అయితే మాత్రం డేంజర్ బెల్స్ అయితే మోగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఆ బ్రిడ్జిపై కూడా పూర్తిగా రాకపోక అయితే నిలుపుదల చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అటేపు సీఎం కూడా దీనిపై తెల్లవారుజాము నుంచి నిన్న రాత్రి కూడా పూర్తిగా ప్రజలతోనే మమేకమయ్యి వరద ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా సమీక్షణ పరిస్థితి ఉంది. దీంతో కూడా ప్రకాశం బ్యారేజీ పరిస్థితిపై కూడా అధికారులను ఆరాధిస్తూ అప్పటికి ఎక్కడ దాని ప్రకాశం బ్యారేజ్ పరిస్థితిని కూడా అధికారులు అడిగి తెలుసుకున్న పరిస్థితి. దీంతో కూడా ప్రకాశం బ్యారేజ్ అయితే మాత్రం ఇప్పటికే కొంతమేర ప్రమాదంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు ప్రకాశం బ్యారేజ్కి ఎగువ నుంచి వస్తున్న వరద అయితే మాత్రం పెద్ద ఎత్తున చేరడంతో ఇటు ఏదైతే కర్రకట్ట ప్రాంతం ఏదైతే ఉందో కర్రకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రి సత్యనారాయణ గృహాలు అయితే ఏమున్నాయి ఆ ప్రాంతానికి కూడా వరద నీరు చుట్టుముట్టిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి కట్టలేరుకి కర్కట్టకి అయితే మాత్రం కొంతమేర సొరంగం ఏర్పడడంతో కూడా దానికి వరద నీరు కొంచెం అటు గండి ఏర్పడి కూడా వరద నీరు అటుపక్క వెళ్తున్న పరిస్థితి. ఇటుపక్క అయితే సీఎం ఇంటి కూడా వరద నీరు చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. వరద అయితే మాత్రం ఎక్కువ నేపథ్యంలో పైనుంచి ఎగువ ప్రాంతం నుంచి దిగువ వస్తున్నప్పటికీ కూడా ప్రకాశం బ్యారేజ్ అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికీ కూడా అధికారులు అయితే అక్కడ చేరుకొని డ్యామేజ్ అయిన పరిస్థితి గేట్లు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా తాత్కాలికంగా మరమ్మతులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వరద ఎగువ నుంచి పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ కూడా దాన్ని అయితే మాత్రం కొంత ఇబ్బందులు గురవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ చూసినట్లయితే మాత్రం మన ప్రకాశం బ్యారేజ్ ఉన్నటువంటి వరద మాత్రం తాకిడి మాత్రం ఇంకొక ఈ 2 రోజులు కూడా వరద తాకిడి పెద్ద ఎత్తున ఉందని చెప్పుకోవచ్చు. 69వ నంబర్ గేటుకి అయితే మాత్రం ఏపీ టూరిజం బోట్లు ఏదైతే ఆ 69వ నంబర్ గేటు వద్దకైతే మాత్రం ఇక్కడ విజయవాడ ఉన్నటువంటి భవానీ దీపం టూరిజం ఏదైతే ఉంది అక్కడ ఉన్నటువంటి సుమారు 4 బోట్లు కూడా ఇక్కడ కొట్టకొచ్చాయి. దీంతో కూడా కొట్టకొచ్చిన బోట్లతో వరద తాకిడికి ఎక్కువ ఉధృతితో కొట్టరావడం వల్ల అక్కడ 69వ నంబర్ గేటు వద్ద అయితే మాత్రం కొంత ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అక్కడైతే ఏదైతే లిఫ్ట్ పైకి ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంటుందో దాన్ని కూడా పూర్తిగా దెబ్బతిన్న చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి బ్యారేజీకి సంబంధించినటువంటి ఏదైతే పిల్లర్ ఉందో ఆ పిల్లర్ కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ రిటైనింగ్ వాల్ కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఎగువ నుండి ఇప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఈ వర్షం అంతా కూడా వస్తే దాన్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఏదైతే ఇప్పుడు దెబ్బతిందో దానికి ఉందా? అధికారులు అక్కడ ఇప్పుడు చూసిన సిచ్యువేషన్ బట్టి ఏం చెప్తున్నారు?
రైట్ హిమబిందు, ఇప్పటికే తెలంగాణ ప్రాంతం నుంచి వస్తున్న వరద అయితే మాత్రం అంచనా వేయలేని స్థితిలో ఉంది. కొన్ని లక్షల క్యూసెక్ల వరద అయితే మాత్రం ఇప్పుడే ప్రకాశం బ్యారేజ్ జరుగుతుంది. కానీ కొన్ని వచ్చిన వాటికి కూడా సగం మాత్రమే కిందకి ఇన్ఫ్లో బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే గేట్లు 70 మాత్రమే ఉన్నాయి. ఆ మాత్రం గేట్ల నుంచి నీరు మాత్రమే కొన్ని లక్షల క్యూసెక్లు వెళ్తుంది. కానీ అక్కడి నుంచి వచ్చే 10 లక్షల క్యూసెక్లు అయితే కంచె 5 లక్షల క్యూసెక్లు సుమారుగా వెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డబల్ వస్తున్నప్పుడు వరద ఉధృతి ఫోర్స్ గా వస్తుంది. ఎంత డబల్ వస్తున్నప్పుడు కూడా ఆ ఫోర్స్ ప్రకాశం బ్యారేజ్ తట్టుకోలేని పరిస్థితి అయితే ఉంది. దీంతో కూడా ఏదైతే ఇప్పుడు విజయవాడ ఉన్నటువంటి టూరిజం బోర్డులు ఏదైతే కొట్టుకొచ్చాయో అవి కూడా ఫోర్స్ గా రావడంతో ఇక్కడ 69వ నెంబర్ ఉన్నటువంటి ఆ గేట్ వద్ద ఈ గేట్లు ఏదైతే తాకిడికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ కొంతమేర దెబ్బతింది. దీన్ని కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఘటనా స్థలాన్ని చేరుకొని కూడా తాత్కాలికంగా మరమ్మతులు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వరద అయితే ఉధృతి వస్తున్నప్పటికీ కూడా కానీ అక్కడ ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఏదేమిటి కూడా 2 రోజులు వరద తగ్గిన తర్వాతనే అక్కడ ఏదైనా మరమ్మతులు చేపట్టేందుకు కూడా అధికారులు అయితే సన్నాహితం చేస్తున్నారు. కానీ వరద మాత్రం పెద్ద ఎత్తున వస్తుంది. ఇటు ఖమ్మం నుంచి కావచ్చు, ఇటు కట్టలేరు కావచ్చు, పాలేరు నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున వరద కూడా ఇటు కృష్ణానగర్ జరుగుతుంది. మరో పక్క చూసినట్లయితే పులిచింతల ప్రాజెక్టు కానించు పులిచింతల ప్రాజెక్టు నుంచి కూడా పెద్ద ఎత్తున వరద అయితే మాత్రం ప్రకాశం బ్యారేజ్ కి జరుగుతుంది. కొంచెం అంచనాల మించి కూడా వరద నారు రావడంతో మాత్రం చుట్టుపక్కల ప్రాంత ప్రజలను అయితే కూడా అప్రమత్తం చేసి సురక్ష ప్రాంతం తరలించారు. కానీ వరద మాత్రం ఇంకా వచ్చే సూచనలు ఉన్నాయి తప్ప తగ్గే సూచనలు అయితే లేవని చెప్పేసి మాత్రం అధికారులు చెప్తారు. ఇప్పటికే కూడా దీనిపై కూడా చంద్రబాబు గారు దీనిపై కూడా సమీక్ష చేసిన పరిస్థితి ఉంది. అదే పక్క ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన కూడా దీనిపై ప్రత్యేక చొరవ చూపించి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనిపై కూడా అంతర్జాతీయ నిపుణులు కూడా తీసుకొచ్చి దీనిపై తాత్కాలికంగా మరమ్మతులు చేసేందుకైతే ప్రయత్నాలు చేస్తారు. నిపుణులు కూడా ఇక్కడ ఘటన స్థలాన్ని చేరుకోవాలి. ఆ ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత దీనిపై కూడా ఒక నివేదికను ఇవ్వనున్నారు. దాని తర్వాతనే మాత్రమే అక్కడ ఉన్నటువంటి దీనిపై పూర్తి స్థాయి నివేదిక అందిస్తేనే కనుక దీనిపై ప్రమాదం ఏ స్థాయిలో ఉందనేది కూడా అధికారులు ఒక అంచనా వేసే పరిస్థితి కూడా ఉంది. రైట్, ప్రకాశం బ్యారేజ్ డేంజర్ జోన్ లో ఉంది. ఎగువ నుండి వస్తున్న వర్షాలకు అక్కడ రిటైనింగ్ వాల్ కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. అధికారులు అక్కడకు చేరి మరమ్మతు పనులు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ వద్ద సిచ్యువేషన్ ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? హిమబిందు, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందానం ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి ఊహించని ఆ వరద ఉపద్రవం వచ్చి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో మరొక ఉపద్రవం వెంటాడుతుంది. దాదాపుగా ప్రకాశం బ్యారేజీ అనేది ఆ ఏళ్ల తరబడి ఉన్నది. ఏళ్ల తరబడి నేపథ్యంలో ఎప్పుడు కూడా ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించి ఆ ముంపు గురవుతుందని కూడా ఎప్పుడు ఊహించని పరిస్థితి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వరద ప్రభావితం వల్ల పైనుంచి ఏదైతే ఏపీ టూరిజానికి సంబంధించి భవానీ ఐలాండ్ కి తీసుకెళ్లే క్రమంలో ఆ ప్రకాశం బ్యారేజీకి కొద్ది దూరంలో ఉంటాయి ఏపీ టూరిజం బోట్లు. అక్కడి నుంచి కూడా భవానీ ఐలాండ్ కి ఏపీ టూరిజం ప్రజల్ని తీసుకెళ్లి వస్తున్న బోట్లు ఉంటాయి అక్కడ. అయితే ఈ వరద ఆ ప్రభావ దాడికైతే దాదాపు ఇప్పటికి 11.5 లక్షల క్యూసెక్కుల వాటర్ ప్రకాశం బ్యారేజీకి వస్తున్న క్రమం. ఈ క్రమంలోనే ఏదైతే భవానీ ఐలాండ్ కు తీసుకెళ్లే ఏపీ టూరిజం బోట్లు 4 ప్రధాన పెద్ద బోట్లు కూడా కొట్టుకొని వచ్చిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ 4 బోట్లు కొట్టుకొని వచ్చిన సమయంలో 69వ నెంబర్ గేటుకు గుద్దుకోవటం వల్ల అక్కడ పూర్తి స్థాయిలో 69వ నెంబర్ గేటు దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చూస్తున్నప్పటికీ ఇప్పటికే 4 ప్రధాన బోట్లు కొట్టుకొని వచ్చి 69వ నెంబర్ గేటుకి ఢీకొనడంతో ఒక బోటు పూర్తిగా నీళ్ళలోకి మునిగిపోయిన పరిస్థితి ఉంది. మరొక బోటు కొద్దిసేపట్లో మునిగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. మరొక 2 బోట్లు అయితే తేలుతున్న పరిస్థితి ఉంది. వీటిని తక్షణమే ఏదో రకంగా ఒడ్డుకు తీసుకురాకపోతే ఇంకా ప్రమాద గడ్డికలైతే ఇంకా ఎగస్ట్రా మోగుతాయి అనేది కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన 69వ నెంబర్ గేట్ ప్రకాశం బ్యారేజీకి వచ్చి తెల్లవారుజామున 4 బోట్లు బలంగా ఢీకొన్నాయి. బలంగా ఢీకొన్న క్రమంలో 69వ నెంబర్ గేటు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది. అలాగే 69వ నెంబర్ గేటు పక్కన మరొక గేటు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు. అది 68వ గేటా లేకపోతే 70వ గేటా అనేది తెలియదు కానీ మొత్తానికి 68, 69 గేట్లు అయితే ప్రస్తుతానికి దెబ్బతిన్నట్లు
చేసినట్లు చెబుతా ఉన్నారు. దీంట్లో 69వ గేటు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితిలో ఉండగా 68వ నెంబర్ గేటు స్వల్పంగా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు యుద్ధ ప్రాతిపదికన దీనికి సంబంధించి సహాయ చర్యల్లో పాల్గొంటున్న అధికారులందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఘటనా స్థలానికి చేరుకున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకో ఉంది. ముఖ్యంగా 68, 69వ గేటు దెబ్బతిన్నదని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సమాచారం ఇచ్చారు అధికారులు. ఈ సహాయ చర్యల్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ఈ 68, 69వ గేటు గురించి అయితే పూర్తిగా వివరాలు సేకరించారు. దానికి సంబంధించి కూడా ఏదైతే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతుల కార్యక్రమాలు చేపట్టాలని సూచించగా ముఖ్యంగా ఏదైతే 4 పడవలు ఆ నీటి ప్రవాహానికి కొట్టుకొని వచ్చాయో 4 పడవల్ని కూడా ఆ ఒడ్డుకి చేర్చే మార్గం చూడాలని చూస్తారు. దీంట్లో మునిగిపోతున్న పడవతో సహా మరొక పడవ పూర్తి స్థాయిలో మునిగిపోయిన నేపథ్యంలో ఆ 2 పడవలు కూడా తీయకపోతే మరింత డ్యామేజ్ ప్రకాశం బ్యారేజ్కి అయ్యే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. నీటి ప్రవాహం గంటకి కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం ఉదయం అమరావతి గ్రామం నీట మునిగిన పరిస్థితి ఉంది. అలాగే దాచిపల్లి దగ్గర మరొక గ్రామం నీట మునిగిన పరిస్థితి ఉంది. అలాగే రాజధాని గ్రామాలు అలాగే ఏదైతే కరకట్ట ప్రాంతం మొత్తం కూడా వరద ప్రభావానికి ముంపుకు గురవుతున్న పరిస్థితి ఉంది. గంటకి నీటి ప్రవాహం పెరుగుతున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కరకట్ట మీద ఉన్న నారా చంద్రబాబు నాయుడుతో సహా మంచన సత్యనారాయణ ఆశ్రమం ఉంది. మొత్తం ఆ సత్యనారాయణ ఆశ్రమం వరద ప్రభావం దాటికి కింద పక్క అంతా కూడా కొట్టకపోయిన పరిస్థితి ఉంది. అధికారులు అక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. దాదాపుగా మంత్రి సత్యనారాయణ ఆశ్రమానికి సంబంధించి 4-5 కొలల్లో ఉంది. అక్కడి నుంచి కూడా జనాల్ని తాడు సహాయంతో కిందకి దించుతున్న పరిస్థితి ఉంది. ఎంత ఫోర్స్ ఎంతో ఉధృతగా వస్తుందంటే కరకట్ట మీద ఉన్న ఇళ్ల నివాసాలన్నీ కూడా దాడికి కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వద్దున్న భవానీ ఐలాండ్ కు పోతున్న ప్రధాన పడవలు ఏపీ టూరిజం బోట్లన్నీ కూడా ప్రకాశం బ్రిడ్జికి కొట్టు వచ్చి తీవ్ర వేగంతో వచ్చి కొట్టుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి పక్కకి తరలించాలని చూస్తా ఉన్నారు. మొత్తానికి కొద్దిసేపటి క్రితం రంగంలోకి దిగిన అధికారులు 69వ గేటు పూర్తి స్థాయిలో దెబ్బతినగా పాక్షికంగా 68వ నెంబర్ గేటు దెబ్బతిన్నది. ఈ 2 గేట్లు ఎలాగ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలనే కార్యక్రమం మీద అయితే అధికారులు దృష్టి పెట్టారు.